ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న సలహా ఇచ్చారు. గత సంవత్సరాల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని, ఆ విషయాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ చెందిన మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మరోసారి జిల్లాకు పర్యటన వచ్చిన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభివృద్ధిపై ఖచ్చితంగా నిలదీస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసీ గిరిజన బాలికను రాజస్థాన్లో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. భీంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బాలికను రాజస్థాన్లో యువకునికి అమ్మి వేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలికను 10,000 రూపాయలకు రాజస్థాన్లో ఓ యువకుడిని అమ్మినట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానవ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేయగా ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో 4 ఇళ్లలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు. బైన్సా మండలం మహాగాంలోని ఓ ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగలు ఉండిని ఎత్తుకెళ్లారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.